హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందూ ధర్మను పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. అశ్వత్థ వృక్షం, మీకు ఒక వివాహం జరగాలన్నా పెండింగ్, చాలా కాలం నుంచి వివాహం జరగట్లేదన్నా, ఆర్థికమైనటువంటి బలహీనం ఉన్నా, మీకు కొన్ని కష్ట నష్టాలను ఏదైనా గురవుతూ ఉండేటట్టయితే ఈ అశ్విని నక్షత్రం, ఈ అశ్వత్థ వృక్షం దీనికి వెళ్ళి మీరు పూజ చేసేటట్టయితే మీకు మంజూరుది. ఎలా చేయాలి ఏమిటి అనేటటువంటిది ఆ విషయాలు. అశ్వత్థ వృక్షానికి ఎందుకని ఫేమస్, ఎందుకని గొప్పతనం అనేటటువంటిది ఆపాదించారు మన పెద్దలు అనేటువంటి మనం చూద్దాం. కనుక దీని పేరు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు అన్నమాట. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః. అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపం. అంతేకాకుండా అశ్వత్థ వృక్షం సర్వదేవతా స్వరూపం. ఆ వృక్షమును ఒక శనివారం మాత్రమే ముట్టుకోవచ్చు అన్నమాట. మిగిలిన రోజుల్లో అశ్వత్థ వృక్షాన్ని తాకూడదు. అమావాస్య నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలది, అనగా 21 సార్లు గాని 108 సార్లు గాని ప్రదర్శన చేసి పూజించేటట్టయితే సర్వ అభీష్ట సిద్ధి కలుగును, అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పిన శాస్త్రం వచ్చినాం అనమాట. విష్ణు సహస్రనామం పఠిస్తూ కూడా ప్రదర్శన చేయవచ్చు. మౌనంగా ప్రదర్శన చేస్తే అమితమైనటువంటి ఫలితం లభిస్తుందని చెప్పినది చెప్పారనమాట. ఉదక్కుంభం అంటే నీళ్ల చెంబు నిండుగా తీసుకుని గర్భిణీ స్త్రీలాగా మందగతితో అంత నిదానంగా ప్రదర్శన చేసేటట్టయితే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పారనమాట. రావి చెట్టును పూజించడం వలన సుఫలితాలు జరుగుతాయి అన్నమాట. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరించారన్నమాట. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలము బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, చివరి భాగం శివుడు. కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. అందువల్ల ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కు కొమ్మల్లో ఉంటారు. ఆ రావి చెట్టుకి దక్షిణవైపు, పడమరేపు, ఉత్తరవైపు కొమ్మల్లో త్రిమూర్తులు ఉంటారు. తూర్పు దిక్కున గల కొమ్మల్లో ఇంద్రాది దేవతలు, సప్త సముద్రాలు, అన్ని పుణ్య నదులు ఉంటాయని చెప్పినటువంటిది శాస్త్ర ప్రమాణం అన్నమాట. దాని వేర్లలో, చెట్టు వేర్లలో అంటే భూమిలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు. అశ్వత్థ వృక్షం మూలంలో అకారం మానులో, ఉకారము అది ఇచ్చే పళ్ళలో, మకారం వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే అంటే ఓం, ఆ, ఉ, మా. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షం. ప్రదర్శన మరియు పూజించే విధానం: ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దాని చేతితో తాకి శనివారం మాత్రమే తాకాలి. ఈ క్రింద అశ్వత్థ వృక్ష స్తోత్రాన్ని పఠించాలన్నమాట. అశ్వత్థ వృక్ష స్తోత్రం: మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజేతే నమః. ఈ అశ్వత్థ వృక్షం ఈ ప్రదర్శన చైత్రమాసం, ఆషాఢమాసం, పుష్యమాసాల్లో చేయకూడదు. గురువు, శుక్రుడు మౌఢ్య దినాల్లో కూడా చేయరాదు. కృష్ణపక్షంలో అశ్వత్థ వృక్షం ప్రదర్శన ప్రారంభించరాదు. ఆదివారం, సోమవారం, శుక్రవారాల్లో, గ్రహణం మరియు సంక్రమణ సమయాల్లో, నిషేధ సమయాల్లో, రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ అశ్వత్థ వృక్షాన్ని సేవించరాదు. మౌనంగా లేదా గురునామము లేదా విష్ణు సహస్రనామం చదువుతూ నెమ్మదిగా ప్రదర్శన చేయాలి. ప్రతి ప్రదర్శనకి ముందు అలాగే చివర అశ్వత్థ వృక్షానికి నమస్కారం చేయాలి. అశ్వత్థ వృక్ష పూజా విధానం అన్నమాట. అశ్వత్థ వృక్షానికి
2 లక్షల ప్రదర్శన చేస్తే సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి అనేటటువంటిది శాస్త్రవచనం. బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదర్శన చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతులు తాకి మహామృత్యుంజయ మంత్రము జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాకి ఈ కింద శనైశ్వర స్తోత్రాన్ని పఠించేటట్టయితే శని దోషం తెలియపోతుంది అన్నమాట. అశ్వత్థ వృక్షం కింద చెప్పవలసినటువంటి శనైశ్వర శ్లోకం అన్నమాట. కోణస్థో పింగళో బబ్బు కృష్ణో రౌద్రాంతకో యమ శౌరి శనైశ్వరో మంద పిప్పిల దేవ సంస్థుత. గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షం క్రింద వేద విపురునికి భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్ష సమీపంలో ఆ నీడలో స్నానమాచరించేటైతే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ అశ్వత్థ వృక్షానికి కింద చదివిన గాయత్రి మంత్ర జపం 4 వేదాలు చదివినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్థ వృక్షాన్ని స్థాపిస్తే దాన్ని గనక స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. అందువల్ల ఈ అశ్వత్థ వృక్షానికి వివాహం కానిటువంటి వాళ్ళు, అంటే ఈ లక్ష్మీదేవికి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమె ధన కనకం వస్తువాహనాలన్నీ ఇస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ గౌరవిస్తున్నారు అన్నమాట. అప్పుడు ఆయన విష్ణుమూర్తి పెద్ద భార్య జ్యేష్ఠాదేవత అంటాం అన్నమాట. ఆమె బాధపడుతూ విష్ణుమూర్తిని అడిగింది అనమాట. అందరూ లక్ష్మీదేవినే ప్రార్థిస్తున్నారు, లక్ష్మీదేవికి గౌరవిస్తున్నారు, నాకెవరు గౌరవించట్లేదు అనేటువంటిది బాధపడితే అప్పుడు పెద్దమ్మ అని చెప్పి నేను నెత్తి మీద దరిద్ర దేవత కూర్చుందిరా, నేను నెత్తి మీద జ్యేష్ఠాదేవత కూర్చుందిరా అని అంటున్నారు అని చెప్తే అప్పుడు ఆయన నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇది నా స్వరూపం, ఈ అశ్వత్థ వృక్షం. ఎవరైతే ఒక పని కాని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు కానీ ఈ యొక్క సూర్య అస్తమయం అన్నమాట, ఏ ఊర్లో అయితే మీరు చేస్తారో ఆ ఊర్లో సూర్యాస్తమయం మనం కరెక్ట్గా చూసుకోండి. కనుక ఈ యొక్క చెట్టు ఎలా ఉండాలంటే కాండం అది ఇట్లా మనం కౌగిలించుకునేటట్టుగా 2 చేతులు ఆనకూడదు, అంటే కొద్దిగా పెద్ద వృక్షంగా ఉండాలి. దూరం నుంచి చూస్తుంటే కొన్ని చెట్లు ఏంటంటే కొద్దిగా దైవతత్వంతో ఉండవు, కొద్దిగా రాక్షసతత్వంతో దిగిన చెట్టులాగా ఉంటాయి. అటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళబాకండి. కొద్దిగా దైవతత్వంతో చక్కగా మంచిగా కళగా ఉన్నటువంటి ఒక చెట్టును సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఒక తెల్ల దారం గట్టిగా ఉండటం కోసం 10వ నెంబరు గాలిపటాలు ఎగరేసే దారం ఏమంటే ఇస్తారు. ఆ తెల్ల దారాన్ని ఒక 2 రోజుల ముందే మనకి అది పసుపు రాసేసేసి ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఖాళీ డబ్బాకి మనం చుట్టేసేసి అది తీసుకొని ఆ వివాహం కానటువంటి ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చి ఆ సూర్యాస్తమయం అనేటటువంటిది టైం కరెక్ట్గా అయిపోయింది అనగానే ఒక చుట్టి ముడేసేయండి. ఆ దారాన్ని ముడేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదర్శనా క్రమంలో ప్రదర్శన చేయండి. ఆ ప్రదర్శన చేసేటప్పుడు మొదట నమస్కారం పెడుతున్నాం, ఒక ప్రదర్శన అయిపోయిన తర్వాత మళ్ళీ నమస్కారం పెడుతున్నాం. అట్లా నమస్కారం పెడుతూ 108 సార్లు అనమాట. మంచి వరుడితో త్వరగా వివాహం జరగాలి, యోగవంతమైనటువంటి, అదే ఇప్పుడు అమ్మాయి లేదు, అమ్మాయి అమెరికాలో ఉంది, లేదా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అప్పుడు తల్లి చేయొచ్చు అనమాట. యోగవంతమైనటువంటి అల్లుడు రావాలో ఒకే సంతానం అయితే. అట్లా కాకపోయేటట్టయితే మా బాబు పేరు చెప్పి అలానే యోగవంతమైనటువంటి జాతకాలతో త్వరగా వివాహం జరగాలి. వీళ్ళు వచ్చిన కారణం ఆలస్య వివాహం కోసం అనమాట. త్వరగా వివాహం జరగాలనుకొని ఆ 108 సార్లు వాళ్ళు చెప్పిస్తామంటే ఇంకా ఈ ఫోన్లు ఆచరణలు పక్కన పడేయండి, ఎవరన్నా పిలిచినా పలకబాకండి. ఎందుకంటే ఈ యొక్క సంఖ్య చాలా ముఖ్యం అనమాట. ఆ కాలం చాలా ముఖ్యం. ఇది 3 గడియల లోపలే చేసేసేయాలన్నమాట ఈ పూజా విధానం. సూర్యాస్తమయం నుంచి అంటే ఒక 72 నిమిషాల లోపలే చేసేసేయాలి. అందువల్ల అక్కడ ఒకళ్ళు మనకి చుడుతుంటారు ఆ దారాన్ని, ఆ భక్తి భావంతో
మంచి వరుడితో త్వరగా వివాహం జరగాలి, అది యోగవంతమైనటువంటి ఆ యొక్క అల్లుడో కోడలో రావాలనుకుంటూ వాళ్ళ యొక్క కోరిక మేర చుడుతూ ఉంటే 108 సార్లు అయిపోగానే పక్క వాళ్ళు చెప్తారు 108 టైమ్స్ అయిపోయిందనగానే అప్పుడు అక్కడ ఆ దారాన్ని తెంపేసేసి అక్కడ ముడేసేస్తాం అన్నమాట. ముడేసేసిన తర్వాత అక్కడ తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి ఆ చెట్టు వైపుగా తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి కూర్చొని కళ్ళు మూసుకొని మళ్ళా మనస్సులో మననం చేసుకుంటారన్నమాట. ఇది సేమ్ త్వరగా వివాహం జరగాలి, మంచి వధువుతో లేకపోతే వరుడితో అనుకొని 108 సార్లు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం అనేటువంటిది అయిపోద్ది. అప్పుడు మీకు ఒక్కసారి మాత్రమే ఇది చేసేది. వర్షం వస్తుంటే ఆపేసేయండి, మధ్యలో చినుకులు పడ్డా, ప్రతిబంధకాలు ఆటంకాలు వచ్చినా ఆపేసేయండి. ఆ రోజు మీ మనస్సు ఆనందంగా లేకపోయినా చేయబాకండి. కనుక ఏదైనా అశుభవార్తలు విన్నా కూడా ఆ రోజున చేయబాకండి. మంచిగా ఆనందంగా చక్కగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఆ యొక్క కార్యక్రమం చేసేటట్టయితే మీకు ఆ వివాహం కూడా త్వరగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆర్థిక బలహీనత ఉన్న వాళ్ళు, నష్టద్రవ్య అంటే డబ్బులు ఇరుక్కుపోయిన వాళ్ళు, రానటువంటి వాళ్ళు, ఈ కోర్టు కేసులు కాంప్లికేషన్ వాళ్ళు, ఏదైనా సరే ఆమెకి ఏం వరం ఇచ్చారు విష్ణుమూర్తి, ఎవరైతే వస్తారో శనివారం రోజున సూర్యాస్తమయం నుంచి ఆ 3 గడియల్లో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటిది నెరవేర్చడానికి ఒక వరం ఇచ్చారన్నమాట జ్యేష్ఠాదేవతకి. అందువలన ఈ అశ్వత్థ వృక్షం చాలా గొప్పది కాబట్టి మీరు ఇది చేసి అంత సుఫలితాలు పొందాలని మనస్సా వాచా కర్మణ కోరుచున్నాను. మంగళం శుభం భూయాత్.